మంచు కుటుంబంలో ఆస్తి తగాదాలు ఎదుర్కొంటున్నారు ప్రముఖ నటుడు మంచు మనోజ్. బైండోవర్ బారిన పడ్డారు. రాచకొండ పోలీస్ కమిషనర్ జి సుధీర్ బాబుకు బైండోవర్ సమర్పించాల్సి వచ్చింది. శాంతి భద్రతలకు విఘాతం కలిగించారు అనే కారణంతో స్వయంగా వ్యక్తిగత విచారణకు హాజరయ్యారు. ఈ కష్టాలు ఇప్పట్లో తీరేలా కనిపించట్లేదు. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్మీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. వీరి దగ్గర సరికొత్త ఆఫర్స్ మరియు స్పెషల్ ప్యాకేజెస్ ఉన్నాయి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960 అలాగే 61. కుటుంబ వివాదాలకు ఫుల్ స్టాప్ పెడుతున్నాను అని ఇక రెగ్యులర్ గా తన కొత్త సినిమా భైరవం షూటింగ్ లో పాల్గొంటానంటూ ఆయన ఇటీవల వెల్లడించినప్పటికీ వివాదాలు ఆయన్ని వదిలేలా లేవు. ఇక కుటుంబంతో గొడవలు పడే సమయంలో జల్పల్లిలోని మంచు టౌన్షిప్ వద్ద హల్చల్ చేసినప్పటి వీడియో ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియాలో వైరల్ అయి కూర్చుంది. మంచు టౌన్షిప్ ఆవరణలో వాగ్వివాదానికి దిగిన వీడియో అది. మోహన్ బాబు నచ్చజెప్తున్నప్పటికీ వినిపించుకోకుండా ముందుకు దూసుకెళ్లడం ఇందులో రికార్డైంది. ఆ సమయంలో మనోజ్ మద్యం సేవించున్నట్టుగా చెబుతున్నారు. నువ్వెవడివిరా చెప్పడానికి మా ఇంటికొచ్చి అంటూ ఎవరినో ఉద్దేశించి చెప్పడం ఇందులో కనిపించింది. మోహన్ బాబు సహా పక్కన ఉన్న వాళ్లు వెనక్కి లాగుతున్నప్పటికీ తూలుతూ ముందుకు వెళ్లడం ఇందులో చూడొచ్చు. మంచు మనోజ్ తనను కొట్టాడంటూ మోహన్ బాబు ఇదివరకే మంచు మనోజ్ పై కంప్లైంట్ చేశారు. మనోజ్ కోడలు మోనికా తనను కొట్టారంటూ రాచకొండ పోలీస్ కమిషనర్ కి గతంలో ఫిర్యాదు చేశారాయన. మనోజ్ వల్ల తనతో పాటు భార్య ప్రాణాలకు ముప్పు ఉందని, ఈ నెల 8వ తేదీన తన ఇంటికి వచ్చిన మనోజ్ అనుచరులు అలజడి సృష్టించారని, భయభ్రాంతులకు గురి చేశారని పేర్కొన్నారు. సోమవారం తెల్లవారుజామున కూడా ఇంటి వద్ద గుర్తు తెలియని వ్యక్తులు హల్చల్ చేశారని రాచకొండ పోలీస్ కమిషనర్ కు వివరించారు. ఉదయం 10:30 సమయంలో మరోసారి మనోజ్ అనుచరులు ఎలాంటి అనుమతి లేకుండా ఇంట్లోకి జొరబడ్డారని, తనకు తన కుటుంబానికి భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు మోహన్ బాబు.